హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ టైలరింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే 2 days బ్యాక్ లాంగ్ ఫ్రాక్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను కదా, కోట్ మోడల్ అని. ఆ కోట్ కటింగ్ అన్నది చూపిస్తున్నాను. కోట్ మోడల్ ఏమో కానీ నా మైండ్లో మాత్రం ఒక్కటే ఆలోచన తిరుగుతుంది. ఈరోజు అంటే నిన్నటి రోజున, మంగళవారం రోజున ఊరి నుంచి వస్తున్నాను. గుంటూరు వెళ్ళాను చిన్న పని మీద. రిటర్న్ వచ్చేటప్పుడు బస్సులో అనుకోకుండా ఒక విషయం జరిగింది. అంటే వేరే ఏం కాదు, ఒక తల్లి కూతురు అండ్ అదే వాళ్ళ నాన్న, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ వాళ్ళ పాప బస్ ఎక్కారు. ఆ అమ్మ కూతురు ఇద్దరు ముందు సీట్లో కూర్చున్నారు, వాళ్ళ నాన్నగారు వచ్చి బ్యాక్ సీట్లో కూర్చున్నారు. అది కూర్చున్నది నేను అంత అబ్జర్వేషన్ చేయలేదు. మా ముందు సీటే ఇద్దరు కూర్చుంటారు కదా జెంట్స్ సైడు, అక్కడ కూర్చున్నారు అమ్మ కూతురులు. బ్యాక్ సైడ్ ఏమో వాళ్ళ నాన్నగారు కూర్చున్నారు. దగ్గర గుంటూరు దాటే వరకు నేను అసలు పట్టించుకోలేదు. నేను టికెట్ తీసుకుంటా ఏదో ఫోన్ చూసుకుంటా ఉన్నాను. గుంటూరు దాటాము, జస్ట్ ఈ కావిడికి ఫిట్స్ వచ్చేసినాయి అంట. గబగబా అందరు లేచి ఆమెను చూస్తున్నారు. ఫిట్స్ వచ్చి పడిపోయింది, అసలు ఏం లేదు, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. తాళాలు పెట్టేశారు, అది ఇది చేశారు. ఒక 5 minutes అలా గందరగోళం అయిపోయింది. గందరగోళం అయిపోయాక కూడా తను వాళ్ళ హస్బెండ్కి ఏంటి అంటే ఏం కాదు అంటే వాళ్ళకి తెలుసు కావాలి ఆమె కండిషను. ఏం కాదు అని చెప్పేసి సర్దుకుంటే ఏం కాదులే అంటే ఎవరికి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. కానీ ఎక్కడికక్కడ తొంగి చూస్తున్నారు. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటి అంటే నేను లాస్ట్లో చెప్తా వినండి. తొంగి చూస్తున్నారు. అయితే ఇక వాళ్ళ పాపేమో భయం వేసి, లేదు డాడీ దిగిపోదాం బస్ ఆపమను అని. అసలు అమ్మాయికి కూడా దగ్గర ఒక 20 years అలా ఉంటాయి. పెళ్ళయింది కానీ నేనైతే గమనించలేదు. కానీ పెద్దమ్మాయే వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడ్చేస్తుంది, గుక్క పెట్టుకొని ఏడుస్తుంది, అమ్మాలే అని. నిజంగా మనిషి జీవితం అనేది ఎంత ఇది లేకుండా పోయిందంటే, అసలు ఆమెని అలా చూస్తూ ఆ పిల్ల ఒక్కటి ఏడుస్తుంటే ఎవ్వరూ కూడా ఏం కాదులే అమ్మ అని ధైర్యం అన్నది ఇవ్వలేకపోయారు. నిజంగా అసలు ఎవ్వడికి ఏదన్నా అయితే మాకేంటి అన్న సమాజంలో మనం బతుకుతున్నాం. ఎంత దారుణం అంటే అసలు ఆ అమ్మాయి అయితే ఎంతసేపు ఎక్కుళ్ళు పెట్టి ఏడ్చిందో, ఆపు నాన్న అని. కానీ వాళ్ళ నాన్నగారికి తెలుసు కావాలా ఆమె కండిషను. ఏం కాదులేమ్మా, కొంచెం సర్దుకుంటుందిలే, అటు ఇటు కాకుండా గుంటూరు దాటాం కదా, ఎక్కడ దిగుదాము, మళ్ళీ రిటర్న్ వెళ్ళడం ఇబ్బంది అవుతుంది, అది ఇది అని. సరే నేను ఒక 10 నిమిషాల వరకు తను అలా ఉండిపోయింది. తర్వాత ఇక హెడ్ఏక్ వచ్చింది మళ్ళా. అంటే ఆమెకి డయాలసిస్ చేయించారంట. చేయించి తీసుకొస్తుంటే టిఫిన్ పెట్టమని టిఫిన్ తీసుకొచ్చారంట. బట్ ఈ అమ్మాయి ఏంటి, బస్ ఎక్కాక ప్రశాంతంగా పెడదామని బస్ ఎక్కి వచ్చింది అన్నారు, అందులో బస్ ఎక్కేసిందంట. ఆమెకేంటి డయాలసిస్ చేసిన దాని మీద నీరసం వచ్చేసి ఏం తినపోయే తలకి బీపీ డౌన్ అయిపోయి ఫిట్స్ వచ్చేసినాయి. ఇక హెడ్ఏక్ అని అసలు కేకలకు లేచింది, గట్టిగా అరుస్తుంది. అమ్మో అంటూ తలకాయ పట్టుకొని అసలు ముందు సీట్ కేసి కొట్టుకోవడం, అసలు మెలికలు తిరిగిపోయింది సీట్లో. అసలు ఆమె కూర్చోలేకపోయింది, పక్కన ఉన్న అమ్మాయిని కూర్చొనివ్వలేదు. అంత మెలికలు తిరిగిపోయింది, అంత బాధపడింది. అసలు మనిషి జీవితం చూడండి, అన్నీ ఉండి అందరూ మన వాళ్ళు ఉంటే నిజంగా అసలు అనకూడదు, కానీ డబ్బుకు ఇచ్చిన విలువ మనిషి ప్రాణానికి లేదనిపించింది. అంతమంది ఉన్నారు కానీ ఎవ్వరు ఏంటమ్మా అని అమ్మాయి దగ్గరకు కానీ వాళ్ళ దగ్గరకు కానీ ఎవ్వరు వెళ్ళలేదు. ఈవెన్ అసలు ఇంత జరుగుతున్నా కానీ బస్ కండక్టర్ అయితే అసలు కనీసం బ్యాక్ సైడ్కి కూడా తిరిగి చూడలేదండి. అసలు ఏదన్నా జరిగినా కానీ ఇంకంతే కదా. అసలు నిజంగా అసలు ఆ కండక్టర్ మాత్రం చేతులెక్కి మొక్కొచ్చు. బస్సులో ఇంత గొడవ జరుగుతున్నా కనీసం బ్యాక్ సైడ్ ఏం జరుగుతుంది అని కూడా చూడలేదు. అందులో చివరికి కూడా కూర్చోలేరు, మిడిల్లోనే కూర్చున్నాము. మిడిల్లో కూడా ఆయనకి అంటే ఆయన చెవును కూడా ఆయనంతా మరి అనకూడదు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అని, అసలు అంతా మరి ఆ ధ్యాసలో ఉన్నాడో ఏమో నాకైతే అర్థం కాలేదు. దిగేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళతో గొడవ పెట్టేసుకుంటున్నాడు. ఆమె ఇక గోల చేసేస్తుంది, హెడ్ఏక్ అని. ఇక పాపం అసలు ఆయనైతే ఏం కాదులేమ్మ, ఇంకా మొహం కడుగుతున్నారు, నీళ్లు చల్లుతున్నారు. పత్తి పాడొచ్చే వరకు కూడా అల్లకల్లోలం పడింది. అంటే ఆమెకంత పెయిన్ వచ్చేసింది. వాళ్ళ దగ్గర ఇంకేంటి బీపీ టాబ్లెట్స్ ఉన్నాయంట. బీపీ డౌన్ అయిపోయిందేమోనని బీపీ టాబ్లెట్ వేశారు. వేసినా కానీ ఒక 10 minutes వరకు అయితే అస్సలు కంట్రోల్ అవ్వలేదు. పత్తిపాడు దాటాక ఇంకెవరో 2-3 జెంట్స్ అన్నారు, దిగి ఏదన్నా ఆటో మాట్లాడుకోనన్నా వెళ్ళిపోండి,
ఇంకా అప్పుడు వాళ్ళ అమ్మాయి డాక్టర్ గారికి కాంటాక్ట్ నెంబర్ ఉందంట. డాక్టర్ గారికి కాల్ చేసింది. కాల్ చేస్తే డాక్టర్ గారు అన్నారు, డయాలసిస్ చేయించారు, ఏం పెట్టలేదు, సెలైన్ మధ్యలో ఆపేసి తీసుకెళ్తున్నారు కదా, అందువల్ల అలా అయ్యింది, ఒక పావుగంట చూడండి, అప్పుడు కూడా కంట్రోల్ కాకపోతే హాస్పిటల్కి వచ్చేయండి అని చెప్పారంట. ఇక అప్పుడు ఆ అమ్మాయి కొంచెం కుదటపడి ఆ ఏడుపు అన్నది తగ్గించుకొని, భయం వేస్తుంది కదా, తల్లి కళ్ళ ముందు ఆ విధంగా అల్లల్లాడిపోతుంటే ఏ బిడ్డ ప్రాణమైన ఎలా ఉంటుంది చెప్పండి. నిజంగా అసలు అమ్మాయి వాళ్ళ అమ్మని చేతిలో పెట్టుకొని అలా ఏడ్చిందంటే అలా ఏడ్చింది. నిజంగా ఆ తల్లికి బిడ్డకే రిలేషనా? ఇంకా పక్కన మన అనుకున్న వాళ్ళకి కానీ మనకు తెలియని వాళ్ళకి కానీ ఏదన్నా జరుగుతుంటే అసలు ఎవరో ఏం పట్టించుకోరా? అసలు ఎందుకు ఇంత దారుణంగా తయారవుతుందో సమాజం అయితే అర్థం కావట్లేదు. అసలు అమ్మాయి ఎంతసేపు అసలు గుంటూరు స్టార్ట్ అయ్యింది మొదలు పర్చూరు వచ్చే వరకు ఏడుస్తూనే ఉంది. ఈవెన్ 1.5 అవర్ ఏడుస్తూనే కూర్చుంది పాపం. ఇక ఎప్పటికో ఆమె ఇక ఆ బీపీ టాబ్లెట్ వేసాక కావాలి ఒక అర్ధగంటకో ఏమో అప్పుడు కొంచెం మగతగా ఆమెకి నిద్ర పెట్టినట్టుంది. ఇక పడుకోవతిగా అట్లా ఇద్దరు కూర్చున్న సీటు కదా, అది అడ్జస్ట్ అవ్వతిగాక మెలకలు తిరుగుతుంటే ఇంకా వేరే వాళ్ళు పక్కన వాళ్ళు అప్పుడు కొంచెం సీట్ ఖాళీ చేసి ఇవ్వండి, ముగ్గురు కూర్చున్న సీటు మీరిద్దరు ఇట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే అప్పుడు కావాలి ఆ సీట్లో వాళ్ళు లేస్తే ఆ సీట్లో తీసుకొచ్చి ఆమెను పడుకోబెడితే అప్పుడు ఆమె అప్పుడు కూడా పడుకోబెట్టేటప్పుడు కూడా ఆయన ఒక్కడు పట్టుకోలేకపోయాడు ఆమెని లేపడానికి. ఆమె అసలు స్పృహలో లేదు కదా, లేపడానికి వెళ్ళగాక పాపం బస్సు మూవ్ అవుతూ ఉన్న బస్సులో కదా బ్రేక్ వేసే తలకి అప్పటికి పాపం కింద పడిపోయింది బస్సులో. అప్పటికి నిలబడ్డ వాళ్ళు ముందు ఎవరో చూసి కొంచెం బస్సులో అసలు ఆ నిజంగా ఆ డ్రైవర్ ఆ కండక్టర్ మాత్రం గోల్డ్ మెడల్ ఇవ్వాలబ్బా. కొంచెం స్లో చేయండి, కొంచెం స్లో చేయండి అన్నా కానీ అసలు ఎవరిని పట్టించుకోవాలి. ఆయన వెళ్ళిపోయే ఆ డ్రైవర్ కంటే వినపడదు అనుకోవచ్చు రన్నింగ్లో, ఈ కండక్టర్కి ఏమైంది అసలు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక వాళ్ళ దాన్ని వాళ్ళే ఉన్నారు. ఈమె పడిపోతే ఇక ఆయనే కొంచెం బలంగా ఉన్నాడు కాబట్టి ఆమెని లేపి అప్పటికి ఎట్నో అడ్జస్ట్ చేసుకొని పాపం ఇక సీట్లో పడుకోబెట్టేశాడు. సీట్లో పడుకోబెట్టాక కూడా ఆమె ఎంతసేపటికి స్పృహ రాల. ఇక అసలు అంతే మగతలో జారిపోయి తలకాయ గట్టిగా 2 చేతులతో పట్టుకుని అబ్బా అమ్మ అంట పడుకునిపోయింది. ఈవెన్ పర్చూరు వచ్చే వరకు కూడా పాపం ఆమె స్పృహలోకి అయితే రాలేదు. అంత దారుణంగా ఉంది. ఏంటో ఎక్కడెక్కడో మంచి జరిగింది, అట్లా చేశారు ఇట్లా చేశారు అవి మాత్రమే వస్తాయి అబ్బా న్యూస్లోకి. పలానా వాళ్ళని సేవ్ చేశారు అట్లా ఇట్లాంటి చిన్న చిన్నవి రావా బయటికి? అసలు మన సమాజంలో ఎవరికి ఏం జరిగినా పర్వాలేదు, మనకి మనం బాగుంటే చాలు, ఎవరెలా పోయినా పర్వాలేదు. మనకి రేపేదన్నా అదే సిచ్యువేషన్ మనకు జరిగితే మనకెవరు వస్తారు? ఆలోచన ఎందుకు రాదు మనిషికి? ఈరోజు మన అనుకున్న వాళ్ళకన్నా బయటి వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మరి ఎటు పోతుంది సమాజం?